పెరిగిన సాగు ఖర్చులు, చీడపీడలతో తగ్గుతున్న దిగుబడులు, పైగా మార్కెట్లో దక్కని గిట్టుబాటు ధర పసుపు రైతుల పాలిట శాపంగా మారింది. ఎంత కష్టించినా సాగు ఖర్చులు మీద పడుతుండటంతో రాష్ట్రంలో పసుపు సాగు గణనీయంగా తగ్గింది. ఈ నేపథ్యంలో కొత్త విధానంలో పసుపు సాగు ఉద్యాన రైతులకు ఆశాదీపంలా మారింది. ఏటా సిరులు కురిపించే పసుపు సాగు కొన్నేళ్లుగా భారంగా మారింది. కష్టించి పండిస్తే అత్తేసరు దిగుబడులు, దక్కని గిట్టుబాటు ధరలు ఉద్యాన రైతుల్ని నష్టాల్లోకి నెడుతున్నాయి. ఈ నేపథ్యంలో సాగుదారులు లాభాలు గడించేలా శాస్త్రవేత్తలు కొత్త విధానాలతో పాటు సరికొత్త వంగడాల్ని అభివృద్ధి చేశారు. ఈ క్రమంలో ఆధునిక పద్ధతైన బెడ్ విధానాన్ని ఉద్యాన శాఖ రాష్ట్ర రైతాంగానికి పరిచయం చేస్తోంది. ముందస్తుగా ఎంపిక చేసిన రైతుల్ని ప్రోత్సహిస్తున్న ఆ శాఖ క్రమక్రమంగా ఈ పద్ధతిని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలో విజయవంతమైన బెడ్ పద్ధతి పసుపు క్షేత్రాల్ని ఉద్యాన శాఖ జిల్లా రైతులకు పరిచయం చేస్తోంది. ఇదిగో మీరు చూస్తున్న ఈ పైరు జిల్లాలోని చిన్నగూడూరు మండలం జయ్యారం గ్రామానికి చెందిన రైతు వల్లూరి కృష్ణారెడ్డిది. ఉద్యాన శాఖ అందించిన PTS 10, ACC 48-79 అనే పసుపు రకాన్ని సాగు చేసిన ఈ రైతు రికార్డు దిగుబడులు సొంతం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఎకరన్నరలో 3 క్వింటాళ్ల విత్తనాన్ని వేసిన కృష్ణారెడ్డి ప్రస్తుతం 150 క్వింటాళ్లకు పైగా దిగుబడులు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ముఖ్యంగా బిందు సేద్యం వల్ల దిగుబడులు పెరిగినట్లు రైతు చెప్తున్నాడు. ఉద్యాన శాఖ ప్రోత్సాహం వల్ల చక్కటి ఫలితాన్ని సాధించినట్లు కృష్ణారెడ్డి సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ఎప్పుడు పంట వేసినా కూడా పుచ్చు రోగం రావడం, దుంపకులు రావడం, మచ్చ రోగం రావడం జరుగుతుండేది. పసుపు విత్తనాన్ని మార్చాలనేటువంటి ఉద్దేశంతో ఈ బెడ్ పద్ధతిలో అక్కడ సాగు చేసినటువంటి పసుపుని మేము చూడటం జరిగింది. గవర్నమెంట్ 50,000 రూపాయల సబ్సిడీ ఇవ్వడం జరిగింది. దాంట్లో రైతు వాటాగా 12,000 రూపాయలు, మిగిలినటువంటి 38,000 రూపాయలు దాంట్లో పసుపు విత్తనము, వర్మీ కంపోస్టు, వేపపిండి, తర్వాత కాంప్లెక్స్ ఎరువులు, పెస్టిసైడ్స్ అన్ని ఇవ్వడం జరిగింది. కిషన్ రెడ్డి వారి సలహా మేరకు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ తోటి సహకారంతో వారు చెప్పిన సూచనల మేరకు మేము ఈ పద్ధతిని సాగు చేయడం జరిగింది. 2 క్వింటాల్ అంటే మనం మామూలుగా 10 క్వింటాల విత్తనం వేసేవాళ్ళం. గతంలో పద్ధతిలాగా కాకుండా ఈ పద్ధతిని డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మేము చేయడం జరిగింది. చాలా కష్టపడి పండించినప్పటికీ కూడా 20 క్వింటాలకు ఎక్కువ కాదు. ఈ రోజు మేము 160 నుంచి 200 క్వింటాల వరకు అంచనా ఇస్తున్నాం. దిగుబడులు ఎక్కువ వస్తే చాలు. రేటు విషయం మార్కెట్ ధర అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. దిగుబడి వచ్చినప్పుడు మనకు మార్కెట్ ధర ఎంత ఉన్నా కూడా సరిపోద్ది అనేది నా అభిప్రాయం. ఆదిలాబాద్ జిల్లా ధనోరాలో పురుడు పోసుకున్న బెడ్ విధానాన్ని ఉద్యాన శాఖ రాష్ట్ర వ్యాప్తం చేసింది. ఎకరాకు 38,000 రూపాయల విలువగల ఉత్పాదకాల్ని అందించి ఎంపిక చేసిన రైతులతో సాగు చేయిస్తోంది. సాగు ప్రోత్సాహాన్ని అందుకున్న ఉద్యాన రైతులు ప్రస్తుతం రికార్డు ఉత్పత్తి సాధిస్తున్నారు. దీంతో ఉద్యాన శాఖ క్షేత్రస్థాయి ప్రదర్శనలతో బెడ్ పద్ధతిని ఇతర రైతులకు తెలియపరుస్తోంది. స్వయంగా మహబూబాబాద్ జిల్లా పాలనాధికారి పసుపు క్షేత్రాన్ని పరిశీలిస్తూ రైతులకు సాగు చైతన్యాన్ని కలిగిస్తున్నారు. సాధారణ పద్ధతిలో సాగు చేసిన కర్షకులు బెడ్ సాగును చూసి ఆశ్చర్యపోతున్నారు. వచ్చే సీజన్లో తప్పక సాగు చేస్తామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నేను ఇక్కడ కృష్ణారెడ్డి గారు బోధ పద్ధతిలో పసుపు పండించారంటే వచ్చి చూసామండి. మామూలు పద్ధతికి బోధ పద్ధతికి చాలా తేడా ఉంది. బోధ పద్ధతిలోనైతే ఏమో 35 నుంచి 40 క్వింటాల చిల్లర తీయొచ్చు ఎకరానికి వచ్చేసి దిగుబడి. మామూలు నాటు పద్ధతిలోనైతే 20 నుంచి 25 క్వింటాల కంటే ఎక్కువ రాదు దిగుబడి. ఇట్లా కల్టివేషన్ ఖర్చు తగ్గుతుంది, విత్తనం ఖర్చు తగ్గుతుంది, రైతుకు ఆదాయం పెరుగుతుంది. కాబట్టి ఆ పద్ధతిలో సేద్యం చేయడానికి మేము కూడా మా వంతు ప్రయత్నంగా వచ్చే సంవత్సరం ఖరీఫ్లో మొదలు పెట్టడానికి మేము కూడా సిద్ధంగా మామూలు విధానంలో పంటను చేసేవాళ్ళం. దానివల్ల పంటకు పురుగును ఆకుమచ్చ తెగులు రావడం జరుగుతుంది. జయారం గ్రామంలో కృష్ణారెడ్డి అనే రైతు బెడ్ సిస్టమ్ ద్వారా చేయడం పశువు పంట దిగుబడి చాలా. ఇక్కడ మా ఊరు జయారంలో ఉల్లూరు కృష్ణారెడ్డి బోధ పద్ధతిలో పశువు సాగు చేసినది. అది మామూలు పశువు పంట కంటే ఈ పశువులో చాలా డిఫరెన్స్ ఉన్నది. వచ్చే సంవత్సరం కూడా మేము ఇదే బోధ పద్ధతిలో పశువులు సాగు చేస్తామని కోరుకుంటున్నాం. ఖర్చు పెట్టి తక్కువ దిగుబడి వచ్చేదండి. ఇట్లా ఆత్మహత్యలు చేసుకునేవారు ఇదే బోధ పద్ధతి ద్వారా తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ రాబడి వస్తుంది. అందుకోసం మేము వచ్చే సంవత్సరం ఇదే విధంగా బోధ పద్ధతి ద్వారా పశువు పండిస్తామని కోరుకుంటున్నాం. వాస్తవానికి సాధారణ సాగుకు ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల విత్తనం అవసరం. కానీ బోధె పద్ధతిలో కేవలం 2 క్వింటాళ్ల విత్తనంతోనే సాగు చేయొచ్చు. దీనివల్ల ఎకరాకు 15 నుంచి 20,000 రూపాయల విలువగల విత్తన ఖర్చు తప్పుతుందని అధికారులు చెబుతున్నారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సొంతమయ్యే ఈ సాగు విధానాన్ని రైతులు ఆచరించాలని ఉద్యాన శాఖ సూచిస్తోంది. ఉద్యాన శాఖ ద్వారా ఈ సంవత్సరం మనము పసుపులో
కొత్త రకమైన సాగుకు మనం నాంది పలకడం జరిగింది. బోధె పద్ధతిలో సాగు చేసే వచ్చేటువంటి లాభాల గురించి మనము ఈ సంవత్సరం 4 రైతులను సెలెక్ట్ చేయడం జరిగింది మహబూబాబాద్ జిల్లాలో. దాంట్లో భాగంగా రైతు వల్లూరి కృష్ణారెడ్డి జయారం గ్రామం చెందినటువంటి రైతు దగ్గర ఈరోజు పంట ప్రదర్శన క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నూతన పద్ధతులు అదేవిధంగా ఇలాంటి బోధె పద్ధతిలో పసుపు సాగు చేస్తే ఎకరానికి మనకు ఎంత లేదన్నా కూడా పచ్చి పసుపు 180 నుండి 200 క్వింటాల పచ్చి పసుపు వస్తుంది. అదే సాధారణ పద్ధతులు చేస్తే మనకు 70 నుండి 80 క్వింటాల పచ్చి పసుపు వచ్చే అవకాశం ఉన్నది. ఫ్రంట్ లైన్ డెమాన్స్ట్రేషన్లో భాగంగా రైతుకి కొంత ప్రభుత్వం తరపు నుంచి చేదోడు వాదోడుగా సబ్సిడీ కూడా సుమారు ఫ్రంట్ లైన్ 32,000 వరకు కూడా రైతుకి ఒక ఎకరానికి అందించడం జరిగింది. సాధారణ పద్ధతిలో పోల్చినప్పుడు 6 నుంచి 8 క్వింటాల విత్తనం అవసరం పడుతుంది. అదేవిధంగా ఈ పద్ధతిలో పరిశీలించినప్పుడు సుమారు 2 క్వింటాలు అంటే 180 నుంచి 2 క్వింటాల విత్తనం మాత్రమే దీన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. అంటే ఈ విధంగా విత్తనం మీద కూడా మనకు సుమారుగా రైతు 15 నుంచి 20,000 రూపాయలు ఆదా చేసుకోవడం జరుగుతుంది. విత్తనం వేసేటప్పుడు రైతు నాగల సాళ్ళు వేయటం వల్ల బాగా లోపలగా విత్తనం పట్టడం వల్ల గడ్డ ఊరుడు అనేది అంటే పసుపు కొమ్ము ఊరుడు అనేది చాలా తక్కువగా ఉంటుంది. భూమి అంతా గుల్లబారి బాగా ఉంటుంది కాబట్టి పెచ్చులుగా అంటే బాగా నలుమూలల వ్యాప్తి చెంది వెడల్పుగా రావటం వల్ల ఒక్కొక్క చెట్టు నుంచి సుమారు కేజీ నుంచి కేజీన్నర వరకు కూడా మనకి ఈ గడ్డ రావటం జరుగుతుంది. సంప్రదాయ పద్ధతిలో సాగు నష్టాన్ని చవిచూసిన పసుపు రైతులకు బెడ్ విధానం లాభాల్ని తెచ్చిపెడుతోంది. గిట్టుబాటు ధర దక్కనప్పటికీ రికార్డు దిగుబడులు కాస్త సాంత్వన కలిగిస్తున్నాయి.